ఎలా ఉందండి ప్రచారం? నమస్కారం. ప్రచారం చాలా బాగుంది. మేము చేసే ప్రచారానికన్నా మమ్మల్ని ఆదరించేటటువంటి జనం, వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే మాకు మరింత ఉత్సాహంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎంతో బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా పిల్లల చదువులు కానీ, మా పిల్లలకి ఉద్యోగ భద్రత కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పానని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను 9 గ్యారంటీల్ని మేము పాంప్లెట్ ద్వారాగా ఇస్తూ ఉంటే అవన్నీ కూడా మేము ఇవ్వటమే తరువాయి అవన్నీ కూడా చెక్ చేసి ఎంతవరకు ఉన్నాయి ఏంటని చెప్పానని ప్రజలందరూ కూడా చూస్తమే కాకోకుండా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు త్వరగా చేసి పెట్టండి, మేము రేపు ఎలక్షన్లో ఓట్లు వేస్తాం అని చెప్పానని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రచారం అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. ఉమ్మడి జిల్లాలో గతంలో మీ సీనియారిటీ ప్రకారంగా ఎప్పుడు జరగలేనంటి దాడులు ఒక్క దెందులూరులో కడప కర్నూలులాగా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఉందా? ఈ విషయం చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఏ నియోజకవర్గంలో ఎలక్షన్ ఎలా జరుగుతూ ఉంది, ఏ నియోజకవర్గం మన దేశవ్యాప్తంగానూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఏం జరుగుతుందనేది అందరికీ కూడా ఒక్క రోజులోనే అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కానీ దెందులూరు నియోజకవర్గంలో విపరీతమైనటువంటి దాడులు చేపిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొటార అబ్బయ్య చౌదరి ఎందుకు చేపిస్తున్నావు నువ్వు? అతను ఎందుకు చేపిస్తున్నాడు? ఇట్టాగా చదువుకుని విదేశాల్లో కూడా వెళ్ళేటటువంటి, విదేశాల్లో ఉద్యోగం చేసుకునేటటువంటి వాడు ఇక్కడ పార్టీ పరంగా మేమందరం కూడా అప్పుడు సపోర్ట్ చేయగా ఏదో వైకాపా పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిపోతే ఏదో ఒక రాజ్యాన్ని గెలిచినట్టు ఒక నియంతలాగా పరిపాలన చేద్దామని చెప్పనేటటువంటి దుర్మార్గం అనేటటువంటి ఆలోచనతో అబ్బయ్య చౌదరి కొంతమంది అమాయకుల్ని వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళకి కూడా విషయం ఏంటో తెలవకోకుండా ప్రేరేపించి దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, రాయలసీమలో గొడవలు జరుగుతాయని మనం అందరం అనుకునేవాళ్ళం. కానీ ఎంత ప్రశాంతంగా అక్కడ ఎంత ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎంత అన్నదమ్ముల్లాగా కలిసి రెండు పార్టీల వాళ్ళు కూడా ఎదురు పొదురు పడ్డాక కూడాను ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే, ఎందుకు గొడవలు సృష్టిస్తున్నాడో ప్రతి వాళ్ళని, కొంతమందిని అల్లరి మూకల్ని తయారు చేసుకుని ఆ అల్లరి మూకల ద్వారా నియోజకవర్గంలో గొడవలు సృష్టించటం. ఎక్కడ గొడవ, ప్రతిపక్షాల మీద గొడవ జరగకోకుండా ఏ రోజు ఉంది, ప్రతిరోజును కూడా ఏదో ఒక మూలన గొడవ చేపిస్తానే ఉన్నాడు, చేస్తానే ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరి ప్రచారం వాళ్ళది, ఎవరి పార్టీ విధానాలు వాళ్ళవి. వాళ్ళు చేసిన గొప్పతనాలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకుని ఓట్లు వేయించుకోవచ్చు. బ్రహ్మాండంగా నేను బాగా చేశాను, నా ఇంత గొప్పోళ్ళు లేడని చెప్పుకునేటటువంటి ఈ కొటార అబ్బయ్య చౌదరి మరి ఇంకా జనాలు ఎందుకు నీకెందుకు గొడవలు ఎందుకు చేపిస్తున్నావు? నువ్వు బాగా చేసావు కదా, బాగా చేసినప్పుడు ఓట్లు వేసేస్తారు కదా, మరి ఇంకెందుకు గొడవలు లేకోకుండా హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోరాదు, ఓట్లు వాళ్ళే వేసేస్తారు కదా. కాదే, నువ్వు చేసింది కరెక్ట్ కాదని నీకే తెలుసు, నువ్వు తప్పు చేస్తున్నావు అనే సంగతి కూడా నీకు తెలుసు. ఏదో అధికారం మరలా నీకు ఏదో అధికారం వస్తుందని చెప్పానని పిచ్చి భ్రమతో కొంతమంది నీ వెనకమాలు తిరుగుతూ ఉన్నారు. లేదు, నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఇంకా ఓడిపోయిన దానికి నువ్వు ఏమన్నా కాదని చెప్పానని నువ్వు తిరిగినా ఇంకా ఎంతో టైం లేదు, 5 రోజులు 6 రోజులు. ఈ 5-6 రోజుల్లో ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఈ 5-6 రోజుల్లో మార్పు ఏమి రాదు. నాకు 45 సంవత్సరాల మట్టి ఎలక్షన్ మూమెంట్లు తెలుసు. నేను ఎంతోమంది ఎంపీలకి పనిచేశాను, ఎమ్మెల్యేలకి పనిచేశాను, మినిస్టర్లకి పనిచేశాను. అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్ల వెనకమాల కూడా నేను పనిచేశాను. మేము ఎప్పుడూ ఏ గొడవ తెలియదు.
మేము ఎవరూ ఇచ్చేయలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళ దారిని వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు, మా దారిని మేము ప్రచారం చేసుకునేవాళ్ళం. ఎవరికి ఓట్లు వేస్తే ప్రజలు నచ్చి వాళ్ళు గెలిచేవాళ్ళు. మేము ఓడిపోయినా మా మీద ఏనాడు ఎవరు కూడా ఏ రకమైన దాడి చేయలేదు. మేము గెలిచినా మేము కూడా ఎవరితోటి ఏ గొడవ పెట్టుకోలేదు. ఎవరు కూడా తెల్లారు లేచిన తర్వాత గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళను కూడా అన్నదమ్ములు లేక బాయి బాయి అనుకుంటాను. సరదాగా కబుర్లు చెప్పుకుని ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి కాఫీలు తాగి వచ్చాం. కానీ గొడవలు అయితే పడల. భద్ర శత్రుత్వం నువ్వు ప్రేరేపిస్తూ ఉన్నావు. అమాయకులైనటువంటి కొంతమందిని తయారు చేసి వాళ్ళకి శత్రుత్వం ఏర్పరుస్తూ ఉన్నావు. ఆ శత్రుత్వం మంచిది కాదు. అయ్యా, వైసీపీ కొటార అబ్బాయి చౌదరి వెనకమాలు ఉండేటటువంటి కార్యకర్తలందరికీ నమస్కరించి మరీ చెప్తా ఉన్నా, ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంలో ఎలక్షన్ చేయండి. కాదని చెప్పానని మీరు ఆ మాయమాటలు విని వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలకి మీరు లోబడి మీరు ఎదట వాళ్ళ మీద కక్ష పెంచుకుని మీరు అనవసరంగా రేపొద్దున్న మీరు కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మనది ప్రశాంతమైనటువంటి దెందులూరు నియోజకవర్గం అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నవి. ఆ ఎలక్షన్లే మంచిది. అలా మనం ఎలక్షన్లు చేసుకుని అధికారాలు తెచ్చుకుని ఈరోజు ఈ స్థితి దాకా వచ్చాం. అంతేగాని గొడవలు చేసుకుని కాదు. మనం గొడవల గట్ట ఉంటే మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తు, ఎవరైనా సరే గొడవ చేసే వాళ్ళ మీద కనుక ఒక కేసు కనుక పెడితే ఆ కేసుల్లోంచి బయటపడేటప్పటికి చాలా టైం పడుద్ది. ఎలక్షన్లో జరిగే గొడవలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు పోకోకోకుండా రోజు యాతన పడే పరిస్థితి మీరందరూ కూడా తెలుసుకోండి. ఏ గొడవ లేకుండా మీ విధానాలు మీరు ప్రజలకు చెప్పండి. మా విధానాలు మేము ప్రజలకు చెప్తాం. ఓట్లు ఎవరికేస్తే వాళ్ళకే, వాళ్ళే నిర్ణేతలు, ప్రజలే నిర్ణేతలు. అప్పుడు వాళ్ళకు అధికారం వస్తుంది. కానీ మాయ మాటలను, మా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు 4 రోజులుండి ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళ మాటలు పట్టుకుని మీరు ఏ గొడవలో చేయొద్దని చెప్పనని నమస్కరించి మరీ చెప్తా ఉన్నాం. నమస్కారం.